మనమే కనుక 31 మార్చ్ 2023 లోపు మన డీమ్యాట్ అకౌంట్కి నామినీ డీటెయిల్స్ని యాడ్ చేయకపోతే మన డీమ్యాట్ అకౌంట్ ఫ్రోజన్ అయిపోద్ది. అనగా ఫ్యూచర్లో మనం షేర్స్ని కొనుగోలు అమ్మకాలు చేయలేం. సో ఖచ్చితంగా 31 మార్చ్ లోపే మన డీమ్యాట్ అకౌంట్కి నామినీ డీటెయిల్స్ని యాడ్ చేయాలి. ఏ విధంగా యాడ్ చేయాలో తెలియకపోతే నేను ఈ వీడియోలో నా డీమ్యాట్ అకౌంట్కి నా నామినీ డీటెయిల్స్ని ఫోన్ ద్వారా యాడ్ చేసి మరి మీకైతే చూపిస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు డీమ్యాట్ అకౌంట్ అంటే మనమే కనుక మన డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాల్సిందే. ఇంతకుముందు ఎప్పుడో డీమ్యాట్ అకౌంట్తో పనే లేదు. ఎందుకంటే అప్పట్లో షేర్స్ అన్నవి ఫిజికల్ ఫామ్లో ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో అమ్ముతూ ఉన్నారు, వెళ్ళే వాళ్ళం, డబ్బులు ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఏం చేసేవారు, ఆ పేపర్స్ అనగా ఆ షేర్స్ని మనకైతే ఇచ్చేవాళ్ళు. అప్పట్లో షేర్లు పేపర్ ఫామ్లో ఉండేవి, ఫిజికల్ ఫామ్లో ఉండేవి. ఏం చేసేవాళ్ళం, ఆ పేపర్స్ని తీసుకెళ్ళి బీరువాలో దాచుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఆ షేరు ధర బాగా ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఆ పేపర్ని తీసుకెళ్ళి అమ్మేవాళ్ళం, ఆ షేర్స్ని అమ్మేవాళ్ళం, డబ్బులు వచ్చేవి, ప్రాఫిట్స్. ఆ విధంగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. సో ఈ పేపర్ షేర్స్ అనేవి ఎలక్ట్రానిక్ ఫామ్లోకి మారిపోయాయి. ఇప్పుడు ఎటువంటి పేపర్ లేదు, అంతా ఎలక్ట్రానిక్ ఫామ్. ఈ షేర్స్ అన్నవి ఈ డీమ్యాట్ అకౌంట్లో ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ అయి ఉంటాయి. అర్థమైందా? ఎన్ని షేర్స్ అన్నా కొనండి, ఎన్ని షేర్స్ అన్నా అమ్మండి, అంతా సమాచారం ఆ ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది. దాన్నే డీమ్యాట్ అకౌంట్ అంటాం. అసలు నామినీ ఏంటి? రేపొద్దున్న ఏదైనా అయ్యి చనిపోతే ఎంతైతే డబ్బు మనం పెట్టుబడి పెట్టామో ఆ డబ్బు మొత్తం ఈ నామినీకి ఇస్తాయి. అర్థమైందా? ఈ స్టాక్ మార్కెట్ మన డబ్బుని ఎవరినైతే నామినీగా యాడ్ చేస్తామో మనం చనిపోతే ఆ డబ్బు మొత్తాన్ని వాళ్ళకి ఇస్తారు. అందుకనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నామినీ డీటెయిల్స్ని యాడ్ చేయాలి. ఇంకా అసలు నామినీ డీటెయిల్స్ని ఏ విధంగా యాడ్ చేయాలో నా ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ చూపిస్తా. ఓకేనా? నేను ఈ యాప్లో నా డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నా. ఇది గ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే గ్రోలో చూద్దాం. ఓపెన్ చేయగానే ఈ విధంగా నామినీ డీటెయిల్స్ని యాడ్ చేయండి అని చెప్పి వచ్చేస్తుంది. అర్థమైందా? క్లిక్, యాడ్ నామినీ క్లిక్. మీకు డౌట్ వచ్చింది, ఒకవేళ ఈ విధంగా లేకపోతే ఎలా చూడాలి అని చెప్పి డౌట్ వచ్చినట్లయితే ఇక్కడ మీ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్ కిందకి రండి. నామినీ డీటెయిల్స్ యాడ్ నామినీ క్లిక్ చేయండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే బ్యాక్ స్టార్టింగ్ ఉంది కదా, డిక్లేర్ నౌ క్లిక్ చేయండి. యాడ్ నామినీ క్లిక్ చేయండి. ఇక్కడ నామినీ నేమ్ కరెక్ట్గా ఉండాలి, యాడ్ చేసా. రిలేషన్ మదర్ యాడ్ చేసా. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి, యాడ్ చేసా. కన్ఫర్మ్. ఓటీపీ ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది, దాన్ని యాడ్ చేయాలి. కంటిన్యూ. సో అయిపోయింది. నేమ్, రిలేషన్, డేట్ ఆఫ్ బర్త్. ఈ విధంగా మనమైతే సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. కొందరికి ప్రూఫ్ అడుగుతుంది. ప్రూఫ్ అనగా ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాంటి నంబర్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాత కొన్నిసార్లు ఆధార్ వెరిఫికేషన్, మన ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి, దాంతోపాటు ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి. కానీ నాకైతే అడగలే. ఈ విధంగా మనమైతే సింపుల్గా గ్రో యాప్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జిరోదాలో ఏ విధంగా యాడ్ చేయాలి, వాళ్ళది సెపరేట్గా యాప్ ఉంది. కైట్ లాగిన్ అయ్యి ఇక్కడ మై అకౌంట్ క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేయండి. మేనేజ్ అకౌంట్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లూ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ని క్లిక్ చేయండి. నామినీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నామినీ డీటెయిల్స్ని యాడ్ చేయండి. లైక్ నేమ్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, నామినీ షేర్ అంటే ఎంత పర్సెంటేజ్, 100, 50
ఒకవేళ మనమే కనుక ఆ నామినీకి 50% పెడితే ఇంకొక నామినీని యాడ్ చేయాలి. అర్థమైందా? 50-50 ఆ విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ప్రూఫ్ అన్నమాట, వాళ్ళ ప్రూఫ్. అదేవిధంగా మన ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఎస్, సక్సెస్. ఈ విధంగా సింపుల్గా మనమైతే మన నామినీ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి గ్రో జీరోదా చెప్పా, మిగతావి కావాలంటే కింద కామెంట్లో చెప్పండి. దానికంటే ముందు చిన్న అప్డేట్. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా మనకంటూ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఏంటి? ఈ అకౌంట్ని ఓపెన్ చేస్తే మాత్రమే మనమైతే స్టాక్ మార్కెట్లో మన డబ్బుని పెట్టుబడి పెట్టగలం. సో పెట్టుబడి పెట్టడానికి ఈ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మిరై అసెట్స్ వారి ఎం స్టాక్లో బ్రోకరేజ్ జీరో. అవునండి, మనమే కనుక కొన్ని ప్లాట్ఫామ్స్ వద్ద మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఛార్జ్ ఉంది 20 రూపీస్ ఆర్ 0.05% విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఆన్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్. కానీ ఎం స్టాక్లో జీరో. అదేవిధంగా మనమే కనుక పొరపాటున ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి. ఎంత? కొన్ని ప్లాట్ఫామ్స్లో 0.03% ఆర్ 20 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అదేవిధంగా మనమే కనుక కరెన్సీ లేదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వాటిల్లో పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే కొన్ని ప్లాట్ఫామ్స్ వద్ద సేమ్ 0.03% ఆర్ 20 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. కానీ ఎం స్టాక్లో అన్ని జీరో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎం స్టాక్ వారి వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నా. వీళ్ళ వెబ్సైట్ చూద్దాం. క్లిక్ చేసా, ఓపెన్ చేసా. వీళ్ళు ఒక సింగిల్ డేలో 1 మిలియన్ ట్రేడ్స్ అయితే చేశారనమాట. అర్థమైందా? ఒక్క రోజులో 1 మిలియన్ ట్రేడ్స్ అయితే జరిగాయి వీళ్ళ ప్లాట్ఫామ్లో. అదేవిధంగా 6 కోట్ల ట్రేడ్స్ అనేవి వీళ్ళ ప్లాట్ఫామ్లో ఇప్పటి వరకు జరిగాయి. 6 కోట్లు. అదేవిధంగా 73% కన్నా ఎక్కువ యాక్టివ్ క్లయింట్స్ అయితే ఉన్నారన్నమాట. దాంతోపాటు 1.4 lakh కంటే ఎక్కువ ట్రస్టెడ్ యూజర్స్ అయితే ఉన్నారు ఎం స్టాక్కి. అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ చూద్దాం. ఇంకా డౌన్. ఇవి ప్రొడక్ట్స్. ఫస్ట్ వన్, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ మార్జిన్ ఎంత వడ్డీ? చాలా తక్కువ, 7.99 అంతే. 80% వరకు ఫండింగ్ ఇస్తారు. అంటే ఏంటి అసలు ఈ మార్జిన్ అంటే? డబ్బులు లేవు, అలాంటప్పుడు తీసుకోవచ్చు. వీళ్ళ వద్ద వడ్డీ ఉంటుంది 7.99. 80% ఆఫ్ డబ్బుని లోన్ రూపంలో మనకైతే ఇస్తారు. అది కూడా 700+ స్టాక్స్కి అయితే ఇస్తారన్నమాట. అదేవిధంగా స్టాక్స్ డెలివరీ. ఈ ప్లాట్ఫామ్లో మనమైతే స్టాక్స్ని కొనుగోలు జరపవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ చేసుకోవచ్చు. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, పెట్టుబడి పెట్టవచ్చు. అంతా ఫ్రీ, జీరో బ్రోకరేజ్. అర్థమైందా? చూడొచ్చు ఇక్కడ జీరో బ్రోకరేజ్. అదేవిధంగా నో హిడెన్ ఛార్జెస్, ఎటువంటి హిడెన్ ఛార్జెస్ లేవు. ఫ్రీ ఇంట్రాడే, ఫ్రీ డెలివరీ, ఫ్రీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఫ్రీ కరెన్సీ, ఫ్రీ మ్యూచువల్ ఫండ్స్, ఫ్రీ ఐపీఓ. అదేవిధంగా ఫ్రీ ఈ మార్జిన్ ఫెసిలిటీ. అదేవిధంగా నో లిమిట్ టు నంబర్ ఆఫ్ ఆర్డర్స్. అదేవిధంగా నో డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, నో సబ్స్క్రిప్షన్. సో ఎటువంటి హిడెన్ ఛార్జెస్ లేవు. అర్థమైందా? ఇంకా ప్రైజింగ్ చూద్దాం. ఇన్ని ఫ్రీ ఇస్తున్నారు. ఎలా అంటే మనం ఖచ్చితంగా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఇక్కడైతే ఓపెన్ చేయాలి. ఆ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసే టైంలోనే మనం 999 ₹1000 మనమే కనుక 1000 రూపాయలు పే చేసి, ఒక్కసారి మాత్రమే పే చేసి మనం కనుక డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఈ ప్లాట్ఫామ్లో ఓపెన్ చేస్తే అన్నీ ఫ్రీయే, అనగా ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవు. అర్థమైందా? 1000 రూపాయలు లేవండి అనుకున్నట్లయితే కేవలం 149 రూపీస్ పే చేసి మనమైతే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు కేవలం డెలివరీ, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ వాటి మీద మాత్రమే జీరో బ్రోకరేజ్. ఎప్పుడు 149 పే చేస్తే వీటి మీద మాత్రమే నో బ్రోకరేజ్. అదే 999 పే చేస్తే లైఫ్ లాంగ్ ప్రతి ప్రోడక్ట్ పైన నో బ్రోకరేజ్.
ఈ విధంగా మనమైతే ఓపెన్ చేయొచ్చు. చూడండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ అంటే మంత్లీ మనమైతే ఇన్వెస్ట్ చేయాలని చెప్పాను కదా 4000. అలా చేద్దాం అనుకున్నట్లయితే బయట ఫుల్ సర్వీస్ బ్రోకర్ వచ్చేసి అప్ టు 0.55% ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ 0, ఎంస్టాక్లో 0. అదేవిధంగా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎంస్టాక్ లాగే కొన్ని ఉన్నాయి. వాటిల్లో కొన్ని సంస్థలు ఏంటంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నాయి, అందుకే 0 to 20 రూపీస్. అదేవిధంగా ఇంట్రాడే ఎంస్టాక్లో 0, బయట 0.19%. అదేవిధంగా కొన్ని ఇంకొన్ని బ్రోకర్స్ ఉన్నాయి కదా, అక్కడ 10 to 20%. ఫ్యూచర్స్లో 0, బయట 10 to 20. అదేవిధంగా ఈటీఎఫ్లో 0, ఎంటీఎఫ్లో 0, ఆప్షన్స్లో 0, కరెన్సీలో 0, మ్యూచువల్ ఫండ్స్ 0, ఐపీఓ 0. ఎక్కడ ఎంస్టాక్లో 0, కానీ మిగతా ప్లాట్ఫామ్స్ వద్ద 0 to 20 రూపీస్ వరకు ఛార్జ్ అన్నది జరుగుతుంది. బ్రోకరేజ్ మాత్రమే 0. దీనికి డెలివరీ, ఇంట్రాడే, ఫ్యూచర్స్, ఆప్షన్స్కి 0. అదేవిధంగా కాల్ అండ్ ట్రేడ్ ఛార్జెస్ ప్రతిదీ 0. కానీ ఎస్టీటీ ఖచ్చితంగా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట. అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఎన్ఎస్సి, బిఎస్సి యొక్క ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి, అవి ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా జిఎస్టీ ఖచ్చితంగా ఉంటుంది, సెబీ ఛార్జెస్, స్టాంప్ ఛార్జెస్, ఇవన్నీ కామన్. సింపుల్గా చెప్పాలంటే ఎంస్టాక్లో నో బ్రోకరేజ్, మిగతావి అన్నీ ఉంటాయి, గమనించండి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ ఎన్ని ఆర్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బయట వేరే ప్లాట్ఫామ్ వద్ద ఖచ్చితంగా ఛార్జ్ ఉంటుంది. ఎంత? డెలివరీకి వచ్చేసి, డెలివరీ అంటే ఒకేసారి పెట్టుబడి పెడతారు, ఎప్పుడైతే ఆ షేర్ ప్రైస్ బాగా ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు అమ్ముకుంటారు, అప్పుడు లాభాలు వస్తాయి. అలాంటి డెలివరీకి బయట ప్లాట్ఫామ్స్ వద్ద కొన్ని ప్లాట్ఫామ్స్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాయి పెర్ ఆర్డర్. మీరు కనుక మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆర్డర్స్ని ప్లేస్ చేసినట్లయితే ఇయర్లీ మీకు 48,000 ఖర్చు అవుతుంది. అదే ఎంస్టాక్ వద్ద ఒకేసారి 1000 రూపీస్ పే చేసి మీరే కనుక డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని తెరిచినట్లయితే ఎటువంటి బ్రోకరేజ్ లేదు. సో డెలివరీ ద్వారా మీరైతే 48,000 సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక ఇక్కడ పెర్ ఆర్డర్ 20 రూపీస్ వేసుకుందాం, 20 రూపీస్ డైలీ మీరే కనుక 10 ఆర్డర్స్ చేసినట్లయితే ఇయర్లీ అన్నీ కలిపి డెలివరీ, ఆప్షన్ అంతా కలిపి 96,000 మీకైతే సేవ్ అవుతుంది. అదేవిధంగా ఇంట్రాడే మీరే కనుక చేస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ బయట వేరే ప్లాట్ఫామ్స్ వద్ద మీరే కనుక 10 ఆర్డర్స్ చేసుకున్నట్లయితే 3 కలిపి 1,44,000 సేవ్ అవుతుంది. ఎప్పుడు? ఎంస్టాక్లో మీరే కనుక ఈ ఖాతాని ఓపెన్ చేస్తే. అదేవిధంగా ఫ్యూచర్స్లో 20 రూపీస్ వేసుకొని 10 ఆర్డర్స్ చేసినట్లయితే అంతా కలిపి మీకు 1,92,000 సేవ్ అవుతుంది. అదేవిధంగా కరెన్సీ మీరే కనుక కరెన్సీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ వేసుకున్నా కూడా ఆర్డర్ 10 ఆర్డర్స్ చేసినట్లయితే మీకు అన్నీ కలిపి ఏమేమి చూడండి, డెలివరీ, ఆప్షన్, ఇంట్రాడే, ఫ్యూచర్స్, కరెన్సీ అంతా కలిపి మీకు 2,40,000 సేవ్ అవుతుంది. ఎప్పుడు? ఎంస్టాక్ వద్ద ఈ ఖాతాని ఓపెన్ చేసినట్లయితే. అన్ని ప్లాట్ఫామ్స్ వద్ద 20 రూపీస్ ఛార్జ్ లేదు, కొన్ని ప్లాట్ఫామ్స్ వద్ద 20 రూపీస్ ఛార్జ్ అన్నది ఉంది. అర్థమైందా? సో మీరే కనుక ఎంస్టాక్ వద్ద ఈ ఖాతాని ఓపెన్ చేస్తే మీకు 2,40,000 సేవ్ అవుతుంది. అదేవిధంగా ఎంస్టాక్ వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ క్లిక్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్, అదేవిధంగా 1 క్లిక్ ఆర్డర్ ప్లేస్మెంట్, దానితో పాటు వాయిస్ సెర్చ్. అవును, యాప్ని డౌన్లోడ్ చేసుకొని టాటా పవర్ అని చెప్పగానే టాటా పవర్ షేర్స్ అనేవి వచ్చేస్తాయి, మీరు అంతా చూసుకొని కొనుక్కోవచ్చు అనమాట. అదేవిధంగా ప్రీ డిజైన్డ్ ఇండెక్స్ బాస్కెట్స్, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్. అదేవిధంగా లాస్ట్ 10 monthsగా 6 million+ డౌన్లోడ్స్ అయితే అయ్యాయి ఈ యాప్కి. అర్థమైందా? సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి యాక్టివ్ క్లయింట్స్ వచ్చేసి 73% వరకు ఉన్నారు. అదేవిధంగా రిజిస్టర్డ్ టర్న్ ఓవర్ చూసుకున్నట్లయితే 78,000 కోట్లు అంత టర్న్ ఓవర్ ఈ ప్లాట్ఫామ్లో జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎంటీఎఫ్ ఫెసిలిటీ కూడా ఉంది. చెప్పాను కదా 7.99% మాత్రమే వడ్డీ. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి ఎంస్టాక్ కొత్తదా అని చెప్పి. అవును, కొత్తది. కానీ దీని యొక్క పేరెంట్ కంపెనీ వచ్చేసి మిరై అసెట్స్. గత 15 yearsగా ఇదైతే సర్వీస్ని ఇస్తుంది. వాళ్ళ బ్రాండే ఎంస్టాక్. సో మనమే కనుక ఇక్కడ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసినట్లయితే చాలా తక్కువ ఛార్జెస్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే 0 బ్రోకరేజ్ ఛార్జెస్. ఇదొక పెయిడ్ ప్రమోషన్, అర్థం చేసుకుంటారనుకుంటున్నా.
సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. క్లిక్ చేసి మీరైతే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదవండి. ఒకవేళ మీకు కనుక స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియకపోతే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. A to Z స్టాక్ మార్కెట్ గురించి A to Z కోర్స్ ఉంది, 5 hours. ఈ కోర్సులో భాగంగా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, నిఫ్టీ, సెన్సెక్స్, ఎన్ఎస్సి, బిఎస్సి, A to Z డీటెయిల్స్ అనేవి ఆ కోర్సులో ఉంది. అదేవిధంగా ఐపీఓ అంటే ఏంటి, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, డీమ్యాట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు, అసలు లాభాలు రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి టైంలో మనమైతే షేర్స్ని కొనాలి, ఎలాంటి టైంలో అమ్మాలి, A to Z కోర్స్ ఉంది, స్టాక్ మార్కెట్ కోర్స్. ఈ కోర్స్ అన్నది ఫ్రీడమ్ యాప్లో ఉంది. ఇంతకుముందు ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి 1000 కోర్సెస్కి ఒకటే సబ్స్క్రిప్షన్, కానీ ఇప్పుడు పే పర్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ కోర్స్ కావాలి, ఆ ఒక్క కోర్స్కే సబ్స్క్రిప్షన్ పే చేసి తీసుకోండి. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, లైఫ్ లాంగ్ మనమైతే ఆ 5 hours కోర్స్ని చూడొచ్చు. సో కేవలం 599 599 మాత్రమే స్టాక్ మార్కెట్ కోర్స్. సో ఇప్పుడే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని మాత్రమే తీసుకొని చూడండి. A to Z డీటెయిల్స్ ఆ కోర్సులో ఉంటాయి. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.